మీకు చేతులెత్తి దండం పెడతాను. నాకు దయచేసి నన్ను గెలిపించండి అనే ఈ మాట వింటుంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఈయన ఈ 10 ఏళ్ల రాజకీయాల్లో మొట్టమొదటి తెలివైన పని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇది ఎప్పుడో గ్రహించాల్సింది. నేనెప్పుడు చెప్తూ ఉంటాను. మీరు ఏదో జగన్ గారిని తిడితే ఓట్లు రావండి. పొత్తులు పెట్టుకుంటే రావు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. నేను సీఎం అయిపోతా. నేనే సీఎం. జగన్ గారిని సీఎం కానివ్వను. వ్యతిరేకత ఓట్లు చీలనివ్వను. ఈ 10 ఏళ్లలో మీరు చెయ్యని తప్పు అంటూ లేదండి. మీరు చేసే ప్రతి అడుగు, ప్రతి స్టెప్పు తప్పే. అయితే ఇప్పుడొచ్చి ఈ ఈ 10 నెలలు, 11 నెలలు ముందరొచ్చేసి, ఇంక ప్లీజ్ నన్ను గెలిపించండి అంటే, దీన్నేమంటారంటే, మీ పార్టీ మీరు అడుక్కునే స్థితికొచ్చారా? నేనే రాజు, నేనే మంత్రి అన్న మనిషి ఈరోజు ప్రజల్ని చేతులెత్తి దండం బెడుతున్నా అని అంటున్నారు మీరు. ఎందుకేస్తారు సార్ వోళ్ళు ఓటు మీకు? మీ మీ పార్టీకి పునాదులే స్ట్రాంగ్‌గా లేవు. ఎప్పుడైతే ఇంటికి పునాదులు స్ట్రాంగ్ ఉండవో, దాని పైన మీరు ఎన్ని అద్దాల మేడలు కట్టాలనుకున్నా, ఎన్ని ఫ్లోర్స్ కట్టాలనుకున్నా పడిపోద్దది. మీ పరిస్థితి అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా లేదు. తప్పుల మీద తప్పులు చేశారు. ఇదంతెందుకు? మీరెళ్ళి మీ వీడియోస్ చూసుకోండి. రైట్? ప్రజలు పిచ్చోళ్ళా సార్? నేనెప్పుడూ అంటాను కామన్ మ్యాన్‌కి కామన్ సెన్స్ ఉంటుందండి. మీకు 54 ఏళ్లలో మీరు 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీకన్నా ముందు నుంచి కామన్ మ్యాన్ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాడు గదా! మాలాంటి వాళ్ళు. మాకు పాలిటిక్స్ ఏంటో తెలుసు గదా! సో, మీరు ఇలాంటి తప్పులన్నీ చేసేసి ఈరోజొచ్చి అడగంగానే ప్రజలు మీకు ఓటేస్తారా? రైట్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీ ఫండమెంటల్సే కాకుండా మీ పార్టీ రిజిస్టర్డా? అన్‌రిజిస్టర్డ్ అయిందా? మీ పార్టీ సింబల్ పొత్తులన్నారు. బీజేపీని తిట్టారు. సింగిల్‌గా ఎళ్తామన్నారు. రైట్? మేము పొత్తులకెళ్తే టీడీపీతోని ఇన్ని సీట్లు ఇస్తే గాని ఎళ్ళమన్నారు. ఇవన్నీ మాటలు మీరు మాట్లాడేటప్పుడు ప్రజలే కింగ్ అని ఎక్కడ కూడా మీకు అనిపించలేదా? ప్రజలు ఓటేస్తేనే నేను గెలుస్తాను. మిగతావన్నీ విషయాలు ఇంపార్టెంట్ కాదు అనే మీకు ఒక ఇంగిత జ్ఞానం ఈరోజొచ్చిందా? మీ సిద్ధాంతాలు కూడా చూస్తే మీ పార్టీ వెబ్‌సైట్‌లో కాస్ట్‌కి అతీతం, రిలీజియన్‌కి అతీతం అంటారు. మరి మీరే కదా సార్ ఎన్ని సందర్భాల్లో కాపుల్ని అన్నారు. మీరు ఓటేయట్లేదు, కాపులు ముందుకు రావట్లేదని. సో, మీరు 10 ఏళ్లలో చెయ్యని తప్పులన్నీ చేశారు సార్. ఈరోజొచ్చేసి మీరు ప్రజల దగ్గర ఓటు అడిగితే వాళ్ళు వేస్తారా? ఇదే సార్ మీ క్వెషను. ఇన్‌ఫాక్ట్ ఇట్స్ టూ లేట్ ఐ బిలీవ్ ఫర్ యూ టు రియలైజ్ అండ్ ఫర్ యూ టు చేతులు జోడించి అడగడానికి ఇది చాలా లేటు సార్. ఓకే. సో, దిస్ ఇస్ మై అనాలిసిస్. కామన్ మ్యాన్ అనాలిసిస్. దీనికి పెద్ద తెలివి అక్కర్లేదు. బట్ నాకు తోచింది నేను చెప్పాను. మీరు అనుకుండొచ్చు మీరు మీ ఫ్యాన్స్‌కి మెయిన్‌గా మేమేదో మిమ్మల్ని ఎదిరిస్తున్నామని. ఎవ్వరు ఎదిరించరు సార్ ఎవరిని. రైట్? మిమ్మల్ని తప్పు పట్టినంత మాత్రాన ఆ తప్పు పట్టిన వాడు వేరే పార్టీకి చెందాల్సిన అవసరం లేదు. ఒక న్యూట్రల్ కామన్ మ్యాన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీరు ప్రజల్లోకొచ్చారు. ఒక సీఎం అవ్వాలని అనుకుంటున్నారు. నేనెప్పుడు చెప్తాను అపోజ్ ది అపోజిషన్. మీరు అపోజిషన్ పార్టీ అయ్యుండి గవర్నమెంట్‌ని అపోజ్ చేయడం అదే గాదు. మాలాంటి వాళ్ళు ఒక అపోజిషన్‌ని పార్టీ కూడా అపోజ్ చేయడం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్. సీ యూ పవన్ కళ్యాణ్ గారు. బాయ్.